welcome back to my channel. If you are new here, my name is Sushmita. In this channel, you can expect videos on lifestyle, skincare, beauty, fashion, day in my life, or daily vlogs, and also office related. And also, a special thing in this channel is about my pets. I have two kittens. You get to see videos on pet related also. So if you are interested in all these things, don't forget to hit that subscribe button, and also don't forget to hit that bell icon so that you'll get notified every time I post a new video. Well, in this video I'm going to share with you a day wherein I'm working from home. బేసిక్గా చెప్పాలంటే ఏమీ ప్లాన్ లేదనమాట. ఐ డోంట్ నో హౌ దిస్ వ్లాగ్ ఈస్ గోయింగ్ టు గో అండ్ వేర్ ఇట్స్ గోయింగ్ టు గో. ఇట్లా ర్యాండమ్గా స్టార్ట్ చేసేసాను. సో నా మెయిన్ మోటో ఏంటి అంటే ఈ ఛానల్లో ఐ వాంట్ టు క్రియేట్ కాంటెంట్ యాజ్ రా యాజ్ పాసిబుల్. వెల్ యా లెట్స్ సీ వాట్ ఐమ్ గోయింగ్ టు డూ టుడే. నాకైతే టు డూ లిస్ట్ కానీ ఇట్లా వర్క్ కానీ ఇది చెయ్యాలి అది చెయ్యాలని ఏమీ లేదు. సో ఇప్పటి నుంచి నేను పడుకునేదాకా ఏమేం చేస్తానో మీకు చూపిస్తాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్రియేట్ ఎనీథింగ్ వ్లాగ్ కోసం. I'll just show you what I will do generally. Well, yeah, without any further ado, let's begin this video. ఫస్ట్ అయితే లాగిన్ చేసేస్తాను అండ్ హోప్ ఇవాళ ఏమీ ఈమెయిల్స్ రావద్దు అని, బికాజ్ ఇట్స్ ఫ్రైడే. అండ్ సో నాకు ఇంపార్టెంట్ వర్క్ అంతా నిన్ననే అయిపోయిందనమాట, మీటింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ నెక్స్ట్ వీక్ మీటింగ్స్ కొంచెం ప్రిపేర్ చేసుకోవాలి అంతే. అండ్ కొత్తగా ఏం వర్క్ రాకూడదు అని ఐఎమ్ హోపింగ్. యా లెట్స్ లాగిన్. ఈమెయిల్ చెక్ చేసుకుంటున్నాను. బై గాడ్స్ గ్రేస్ అంటే మరీ రాకుండా అయితే లేవు, కొంచెం వర్క్ అయితే ఉంది, త్వరగానే అయిపోతుంది. అండ్ డూ ఐ హ్యావ్ ఎనీ మీటింగ్స్? ఎస్ ఉంది. సో యా లెట్స్ సీ. అండ్ ఆల్సో I should not forget wearing glasses. ఆల్రెడీ కళ్ళు దొబ్బాయి, ఇంకా ఇవి కూడా లేకపోతే ఉన్నవి కూడా పోతాయి అనమాట. ఈసారి ఇంటికి వెళ్తే మా అమ్మ అసలు రాకు, నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో అనింది. అసలు ఈ డార్క్ సర్కిల్స్కి ఏం చేయాలో నాకు అర్థమే అవ్వట్లేదు. నేను ఒక క్రీమ్ అయితే ట్రై చేస్తున్నాను, ఫార్మాసిటికల్ది. ఇన్ కేస్ అది వర్క్ అయితే గిన ఐ రికమెండ్ టు యూ గైస్ ఆల్సో. అండ్ మీరు ఎవరైతే ఎక్కువ స్క్రీన్ టైమ్ ఇట్లా ల్యాప్టాప్స్లో వర్క్ చేయడం కానీ మొబైల్ ఎక్కువ యూజ్ చేయడం కానీ ఇట్లా ఏదైనా చేస్తుంటే వేర్ బ్లూ లెన్స్ గ్లాసెస్ అనమాట. ఇది బ్లూ లైట్ని ప్రొటెక్ట్ చేస్తుంది, అంటే స్క్రీన్ నుంచి వచ్చేది అలా. యా నాకు అస్సలు స్పెక్స్ వేసుకునే హ్యాబిటే లేదు. ఇట్లా కొత్తగా పెట్టుకుంటుంటే ఇట్స్ ఏదో ఒక రకంగా ఇరిటేటింగ్గా ఉంది, బట్ తప్పదు, అలవాటు చేసుకోవాలి. అండ్ యా ఐ స్టార్ట్ వర్కింగ్ నౌ.
సో గైస్, నేను లేచినప్పటి నుంచి ఏం తినలేదు. నాకు ఫుల్ ఆకలిస్తుంది. ఐ ఆర్డర్ సంథింగ్, ఎందుకంటే నాకు ఇప్పుడు చేసుకునే మూడు లేదు, ఇంట్రెస్ట్ లేదు. సో ఐ ఆర్డర్ సంథింగ్ అండ్ ఎస్, ఐ మీట్ యూ సూన్. హే, నా ఆర్డర్ అయితే వచ్చేసింది అండ్ ఐ ఆర్డర్డ్ పిజ్జా అండ్ chocolava cake. I absolutely love chocolava cake. If you give me chocolava cake, then you are my best friend. వెల్, యా, నేనైతే ఫస్ట్ ఇప్పుడు టీవీ పెట్టుకొని కొంచెం ఇట్లా ప్రశాంతంగా తినేసి దెన్ ఐ విల్ సీ వాట్ ఐ విల్ డూ. ఓకే, బాయ్. మీకు కావాలా? అయితే ఆర్డర్ చేసుకోండి. ఇట్లా మంచి టేస్టీ పిజ్జా మీద ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే అబ్బా బాబా బాబా, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఏంటి నోట్తో తీస్తున్నా, వింతగా చూస్తున్నారా? నేను ఇంతేనండి, నేను ఇంతే. ఏం చూద్దాము? నాకు సిరీస్ చూసే అలవాటు లేదు, బట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఏదైనా రామ్ కామ్, లైక్ కామెడీ, డ్రామా ఇలాంటి జానర్లో ఏదైనా మంచి సిరీస్ ఉంటే నాకు సజెస్ట్ చేయండి. ఐ వుడ్ లైక్ టు వాచ్. అది ఏదైనా పర్వాలేదు, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కొరియన్, ఇలా ఏదైనా పర్వాలేదు. ఎందుకంటే ఏం చూడాలో అర్థం అవ్వట్లేదు ఈ మధ్య. సో యా, ఐల్ హ్యావ్ మై పిజ్జా అండ్ దెన్ ఐల్ మీట్ యూ గైస్. సో ఎస్ గైస్, నేనైతే మంచిగా పిజ్జా తినేసి అక్కడ డబ్బా పడేసి వచ్చాను. అండ్ నేను వచ్చేలోపు మా మిల్కీ మిస్టీ సోఫా ఎక్కి కూర్చొని ఉన్నాయన్నమాట ముద్దుగా. ఎక్కడున్నావు ఇంతసేపు మీరు? నువ్వు ఎక్కడున్నావు ఇంతసేపు? సో యా, మంచి నిద్రలో ఉన్నాయి ఇవి. ఇదైతే సేమ్ మనిషిలాగే అండి, ఎస్పెషల్లీ మిల్కీ సేమ్ మనిషిలాగే అనమాట. ఇప్పుడు చూడండి, ఇట్లా ఎత్తుకొని పడుకో చెప్తున్నా కదా, వాళ్ళకి మనం చూపించాలి కదా. చెప్పంగానే వింత వింతగా బిహేవ్ చేస్తావు. ఇట్లా ఎత్తుకొని మనం ఇట్లా చిన్నపిల్లలకి కొట్టినట్టు కొడితే మంచి నిద్రపోతుంది. ఇప్పటికే పడుకుంటుందండి, ఎందుకో ఇట్లా చేస్తుంది వింతగా. ఓ, వేరే పొజిషన్. ఏ మిల్కీ, పరువు తీస్తున్నావు. మిల్కీ పడుకో. పడుకుంటే సో అట్లా అనమాట. సేమ్ మనిషి చేసినట్టే చేస్తుంది బొమ్మక్క. ఓ, సో
ఇద్దరిలో మిల్కీ అండ్ మిస్టీలో మిల్కీ ఈజ్ అటెన్షన్ సీకర్ అనమాట. మిస్టీకి అట్లా ఏముండదు, పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దాని పాటికి అది ఉంటుంది, తింటుంది, ఆడుకుంటుంది. సో ఈమెకు మాత్రం అట్లా కాదు, పడుకొని లేవంగానే మనుషులు కనిపించాలి, ఈమెను మనుషులు ప్యాంపర్ చేయాలి. సో మిస్టీ కూడా ఇక్కడే ఉంది. ఐ విల్ షో యూ గైస్. హాయ్ మిస్టు. మిస్టీ మిస్టీ లైక్స్ మసాజెస్ అ లాట్. చూడండి, అసలు మిల్కీ చేతిలో ఉండదు, కానీ మిస్టీ అట్లా కాదు, మంచిగా ఇట్లా చేతులు ఇట్లా పైకి ఎత్తి మరీ మసాజెస్ చేయించుకుంటుంది కదా మిస్టీ. షీఈస్ వెరీ కామ్. రెండిట్లో guys, she's telling you hi. సో రెండిట్లో ఇది చాలా కామ్ అనమాట. ఇట్స్ వెరీ ఈజీ టు మెయింటైన్ హర్. అది బా దయ్యం పిల్ల, నువ్వు ముద్దు కదా. సో దీంతో మంచి టైంపాస్ అవుతుంది, మంచి స్ట్రెస్ రిలీఫ్ కూడా. అండ్ యా, అండ్ దీనికి ఫుడ్ కూడా ప్రిపేర్ చేయాలి. ఇవి హోమ్ మేడ్ ఫుడ్ కూడా తింటాయన్నమాట. సో ఐ హ్యావ్ టు ప్రిపేర్ దేర్ ఫుడ్. ఎలాగో మనకి టైం ఉంది కాబట్టి ఐ విల్ డూ ఇట్. మిస్టీ షే హాయ్. వద్దా? ఓకే బేబీ, గో అండ్ స్లీప్. గో 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 గో. అండ్ సో గైస్, నాకు ఇంకా కొంచెం బ్రేక్ టైం ఉందన్నమాట. ఐ థాట్ ఆఫ్ జస్ట్ టాకింగ్ టు యూ గైస్. ఎవరైనా కూడా వెన్ యూ ఆర్ ఎర్నింగ్, ట్రై టు స్పెండ్ ఇట్ టు యువర్ సెల్ఫ్ ఫస్ట్. అంటే నాట్ ఎవ్రీ టైం మనం సంపాదించింది అంతా ఫ్యామిలీకి, వాళ్ళకి, వీళ్ళకి పెట్టడం కాదు. నువ్వు కష్టపడి సంపాదిస్తున్నప్పుడు నీకంటూ కూడా నువ్వు ఏదన్నా స్పెండ్ చేసుకో, నచ్చింది తిను, నచ్చింది కొనుక్కో. అంటే 1000 రూపీస్ అన్నా కానీ, 200 అయినా కానీ, ఎందుకు అని అంటే యూ డిజర్వ్ ఇట్. నువ్వు కష్టపడి సంపాదిస్తున్నావు, యూ డిజర్వ్ ఇట్. రెస్పాన్సిబిలిటీస్ ఖచ్చితంగా ఉంటాయి, అవి మేనేజ్ చేసుకుంటూ కూడా ఎవ్రీ మంత్ శాలరీ పడంగానే నీకేది నచ్చుతుందో అది ఖచ్చితంగా చెయ్యి. నువ్వు సంపాదించిన దానికి ఒక వాల్యూ ఉంటుంది. అండ్ ఎందుకు అంటే నేను చాలామందిని చూశానమాట. కొంతమంది, ఐ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌస్ వైఫ్స్, హౌస్ వైఫ్ కాదు, వర్కింగ్ ఉమెన్. వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు ఇంటికి ఇంత వెళ్ళిపోతుంది, అది ఇవ్వాలి, మా ఆయనకి ఇది కొనియాలి, మా పిల్లలకి ఇది కొనియాలి, ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించలేదు. అండ్ మెన్ కూడా ఇప్పుడు దీనికి ఇంత సేవ్ చేయాలి, దానికి ఇది కట్టాలి, ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ కట్టాలి, ఆ మెడికల్ ప్లాన్ కట్టాలి, పిల్లల కోసం సేవ్ చేయాలి, ఇప్పుడు ఇట్లా ఆలోచిస్తుంటారు. ఎవరైనా అండి, మీకోసం కొంచెం సేవ్ చేసుకోండి, స్పెండ్ చేసుకోండి. మీరు హ్యాపీగా ఉండండి. ఎందుకంటే మీరు హ్యాపీగా ఉన్నప్పుడే మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా మీరు హ్యాపీగా ఉంచుతారు. ఇది నిజం. మనకి ఎప్పుడు ఈ థాట్ రాకూడదు, ఏంటబ్బా ఇంత సంపాదించి ఏం లైఫ్ లీడ్ చేస్తున్నాం అని అనిపించకూడదు. మీరు హ్యాపీగా ఉన్నప్పుడు ప్రొడక్టివిటీ కూడా ఎక్కువ అవుతుంది. ఆబ్వియస్లీ యూ కెన్ ఎర్న్ అ లాట్. అండ్ యా, ఐ జస్ట్ వాంట్ టు షేర్ దిస్ బికాజ్ చాలామంది నేను సెల్ఫ్లెస్గా పక్కన వాళ్ళకి స్పెండ్ చేసేసి వాళ్ళు ఏం లేకుండా ఎంత సంపాదిస్తున్నా కూడా ఏదో అదొక కైండ్ ఆఫ్ జోన్లో ఉంటారు. ట్రై టు ఫాలో దిస్. ఒక 100-200 అయినా మంత్లీ మీకోసం మీరు ఖర్చు పెట్టుకొని చూడండి, హౌ గుడ్ ఇట్ ఫీల్స్. అండ్ యా, ఆన్ దట్ నోట్ ఇప్పుడు వర్క్ అయితే స్టార్ట్ చేసేయాలి. లెట్స్ డూ ఇట్. సో గైస్, నా ఆఫీస్ వర్క్ అంతా అయిపోయింది. అంటే నా ఎండ్ నుంచి నేను చేసే వర్క్ అంతా అయిపోయింది అనమాట. ఇంకా మీటింగ్ ఒక్కటి పెండింగ్ ఉంది,
అది స్టార్ట్ అయిన తర్వాత అటెండ్ అవ్వాలి. అండ్ నాకు టైం ఉంది కాబట్టి కిటెన్స్కి అంటే మిల్కీ మిస్టీకి ఫుడ్ ప్రిపేర్ చేద్దాము అని అనుకుంటున్నాను. లెట్స్ గో. హే ఎవ్రీవన్, ఐఎమ్ ఇన్ మై కిచెన్. సో ఇప్పుడైతే నేను కిటెన్స్కి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్ ఇన్ కేస్ మీకు కిటెన్స్ ఫుడ్ రిలేటెడ్ వీడియో ఏమన్నా కావాలా అని చెప్పేసి. బికాజ్ నేనైతే మిల్కీ మిస్టీకి ఆల్మోస్ట్ హోమ్ మేడ్ ఫుడే ప్రిఫర్ చేస్తాను అనమాట. ఇన్ కేస్ ఇంకా లేదు ఎమర్జెన్సీ అని అన్నప్పుడే కిటెన్స్కి ఇట్లా డ్రై ఫుడ్ వస్తుంది, డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. నేను అప్పుడు మాత్రమే అది ప్రిఫర్ చేస్తాను అనమాట. ఐ జనరలీ డూ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రీసెర్చ్ అబౌట్ కిటెన్స్. అండ్ మీరు ఎంత యూట్యూబ్లో చూసినా ఎంత గూగుల్లో చూసినా కూడా ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు టాక్ టు యువర్ వెట్. మీరు రెగ్యులర్గా చెకప్స్కి ఏ వెట్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారో వెటర్నరీ హాస్పిటల్కి, ఆ డాక్టర్తో ఒకసారి మీరు మాట్లాడితే మంచిది. బికాజ్ ఒక్కొక్క కిటెన్ ఒక్కొక్క టైప్ ఉంటుంది. అండ్ తెచ్చుకోవడం మాత్రమే కాదండి, దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దే ఆర్ ఆల్సో లైక్ హ్యూమన్స్. ఇంకా ఐ వుడ్ సే వాళ్ళు ఇంకా సెన్సిటివ్ ఉంటారు హ్యూమన్స్ కన్నా. సో తెచ్చుకునే ముందు మీరు ఒక్కటికి 10 సార్లు ఆలోచించాలి. చూడ్డానికి ముద్దుగా ఉన్నాయి కదా, అది ఏ పెట్టైనా, నాట్ ఓన్లీ కిటన్స్, చూడ్డానికి ముద్దుగా ఉన్నాయి ఆడుకోవచ్చు అలా కాదు. ఇన్ కేస్ ఇఫ్ వీఆర్ కేపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ దెమ్ మనం అప్పుడే తెచ్చుకోవాలి. అండ్ దాని ఫుడ్ కానీ ఏదైనా కూడా మంచిగా కేర్ తీసుకోవాలి. ఊరికే అలా పెట్టి వదిలేసి అలా కాదు. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ అ డెడికేటెడ్ వీడియో ఓన్లీ దానిపైనే నేను చేయడానికి కూడా రెడీగా ఉన్నాను. సో యా. అండ్ నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, మిల్కీ అండ్ మిస్టీ నార్మల్గా నేను మామూలుగా చాలా చిన్న కిటెన్స్గా ఉన్నప్పుడు మనం హోమ్ ఫుడ్ అనేది ప్రిఫర్ చేయలేదు నేనైతే. కానీ ఎప్పుడైతే ఇంటి ఫుడ్ తినడం స్టార్ట్ చేశాయో, టచ్ వుడ్, దే స్టార్టెడ్ గెయినింగ్ వెయిట్. మంచి హెల్తీగా అయ్యాయి. దాని ఫర్ క్వాలిటీ కానీ దాని హెల్త్ కానీ, దే ఆర్ మోర్ హెల్దియర్ దాన్ బిఫోర్. సో ఎస్, ఇన్ కేస్ మీకు కిటెన్ ఉంటే గిన మీరు దానికి ఏ కైండ్స్ ఆఫ్ ఫుడ్ పెడతారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ రియలీ వాంట్ టు నో. అండ్ మీకు ఒకటి తెలుసా, మామూలుగా పిల్లులు రోడ్ పైన ఉన్న క్యాట్స్ ఆర్ దేశీ క్యాట్స్, దే లైక్ డ్రింకింగ్ మిల్క్. కానీ బ్రీడ్స్ లైక్ పర్షియన్ క్యాట్, దే ఆర్ ఇంటాలరెంట్ టు డైరీ ప్రోడక్ట్స్. అంటే అవి మిల్కే కాదు, ఏ డైరీ ప్రోడక్ట్ అయినా దానికి అస్సలు మంచిది కాదు, ఈజ్ వాట్ మై వెట్ టోల్డ్. సో నేనైతే షాక్ అయ్యా. ఏంటబ్బా, పిల్లులు అంటేనే పాలు కదా, పాలు తాగి బతికేస్తాయి అవి, వీళ్ళేంటి అసలు పాలు పెట్టకూడదు అంటున్నారు అనుకున్నా. బట్ యా. అండ్ మనకి చిన్న కిటెన్స్కి అంటే 6 months వరకు ఒక ఫుడ్ ఉంటుంది, 12 months వరకు ఒక ఫుడ్ ఉంటుంది. వన్స్ అవి 1 year టర్న్ అయిన తర్వాత దే విల్ హ్యావ్ డిఫరెంట్ ఫుడ్. సో మనం బయట పర్చేస్ చేసేటప్పుడు కూడా అది కిటెన్కా అది రాసి ఉంటుంది ప్యాకెట్ పైన, అడల్టా కిటనా అని చెప్పేసి. సో దాన్ని బట్టి మనం చూసి తీసుకోవాలి. 1 minute. సో నేను చెప్పాను లేదో నాకు గుర్తులేదు, నా ప్రీవియస్ వీడియోలో నా దగ్గర ఉన్న కిటెన్స్ అయితే పర్షియన్ కిటెన్స్. సో యా, ఐఎమ్ ఆస్కింగ్ యూ అగైన్, ఇన్ కేస్ మీ దగ్గర కిటెన్ ఉంటే
పర్షియన్ కిటన్ ఉంటే మీరు దానికి ఏ ఫుడ్ పెడతారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మనం ఏదైనా కొత్త ఫుడ్ క్యాట్కి అలవాటు చేయాలంటే ఎలా అలవాటు చేయాలి, దెర్ ఇస్ ఎ ట్రిక్. సో నేను ఇట్లా కిటన్ రిలేటెడ్ వీడియో ఒకటి సపరేట్గా చేస్తాను, దాని బిహేవియర్ గురించి, దాని ఫుడ్ గురించి, ఎవ్రీథింగ్. సో స్టే ట్యూన్డ్. నేను ఈ ఫుడ్ అయితే ఒక ఆల్మోస్ట్ ఒక 10 days అయితే నార్మల్గా స్టోర్ చేసి మనం ఫ్రిడ్జ్లో ఉంచవచ్చు అనమాట. బట్ నేనైతే ఒక 7 daysకే ఉంచుతాను, ఎందుకంటే నా దగ్గర 2 ఉన్నాయి కదా, ఒక్కటి కాదు. సో ఒక 7 days కూడా కాదు, 5 daysకే అయిపోతుంది. జనరల్గా అయితే 2 days ఉంచవచ్చు. సో ఇది ప్రిపేర్ అయిన తర్వాత ఐ విల్ షో యూ. సో ఎస్ గైస్, ఐఎమ్ చెకింగ్ ఇన్ ఆఫ్టర్ 2 to 3 hours. ఈరోజు ఏం పని లేదు, చిల్ ఫ్రైడే అనుకున్న, పెద్ద చిల్లే పడింది. సడన్గా ఒక తుఫాన్ లాగా వర్క్ వచ్చిందనమాట. అండ్ ఐ యామ్ డన్ విత్ ఇట్. నేను మిల్కీ మిస్టీ కోసం కుక్ చేసే ఫుడ్ కూడా అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచేసాను. ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టాలన్నమాట. అది కంప్లీట్గా అంటే పీసెస్గా ఉండకూడదు, అట్లా అని కంప్లీట్గా పేస్ట్ ఉండకూడదు అనమాట. సో ఐ హ్యావ్ టు గ్రైండ్ ఇట్. సో ఇప్పుడు వెళ్ళైతే చేసేస్తాను ఫస్ట్. అండ్ నాకు 1.5 to 2 hours ఒక మీటింగ్ ఉందన్నమాట. ఐ హ్యావ్ టు అటెండ్ దట్ మీటింగ్. అండ్ యా, లెట్స్ సీ. సో ఇప్పుడైతే దీనికి చేసిన ఫుడ్ అంతా మిక్సీలో వేసేస్తున్నాను. సో ఈసారి కొంచెం ఎక్కువ చేశానమాట, పెరుగుతున్నాయి కదా. సో ఐ థాట్ దోస్ లిటిల్ బేబీస్ విల్ ఈట్ లిటిల్ మచ్ మోర్. సో కొంచెం చేశాను, లెట్స్ సీ. చెక్ అవి తింటాయా లేదా అని చెప్పి. సో నేనైతే ప్లేట్లో పెట్టేశాను, ఇందాకే ఫుడ్ తిన్నాయన్నమాట. సో అందుకే కొంచెం కొంచెం పెట్టాను. ఐ జస్ట్ వాంట్ టు చెక్ అవి తింటాయా లేదా అని చెప్పేసి. యా, లెట్స్ గో. సో గైస్, లెట్స్ సీ అవి ఏం చేస్తున్నాయని. పడుకున్నారు, డోర్ సౌండ్ వస్తే డిస్టర్బ్ అవుతుందని డోర్ వేసి పెట్టా. సీహర్ తీయంగానే ఎప్పుడెప్పుడు బయటకు వద్దామా, తిరుగుదామా. అండ్ సీ మిస్టీ. సో నౌ విల్ సీ వెదర్ ఆర్ లిటిల్ బేబీస్ ఆర్ గోనా లవ్ ఇట్ ఆర్ నాట్. దీనికి నచ్చుతుందో లేదో చూద్దాం. ఆల్రెడీ స్మెల్ వచ్చినట్టుంది. సీ 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 ఓకే. Wow guys, it's success. They are loving it. Habba Sairam. They are eating it. I'm happy. హలో మిత్రులారా, ఏంటి పిల్ల మళ్ళీ కొత్త అవతారంలో వచ్చింది అనుకుంటున్నారా? సో జస్ట్ ఒక 10 minutesలో మొత్తం అటు ఇటు అయిపోయిందండి. గుర్తుందా మీకు వీడియో స్టార్టింగ్లో ఏం పని లేదు ఇవాళ, ఏం ప్లాన్ చేసుకోలేదు, ఫ్రీ డే, ఇట్లా చాలా సోది చెప్పా. బేసిక్గా చెప్పాలంటే ఏమీ ప్లాన్ లేదనమాట. ఐ డోంట్ నో హౌ దిస్ వ్లాగ్ ఈస్ గోయింగ్ టు గో అండ్ వేర్ ఇట్స్ గోయింగ్ టు గో. ఇట్లా ర్యాండమ్గా స్టార్ట్ చేసేసాను.
సో మిల్కీ మిస్టీకి ఫుడ్ నేను కొంచెం ఎక్కువ చేశానని చెప్పా కదా, ఇట్లా బ్యాచెస్ వైజ్గా మిక్సీకి వేస్తున్నా అనమాట. అయిపోయింది. 2 టైమ్స్ వేసా. థర్డ్ టైం వేసేటప్పుడు నేను మూత సరిగ్గా ముయ్యకుండా మిక్సీ ఆన్ చేశాను. మొత్తం ఇట్లా కిచెన్ అంతా పెయింటింగ్ అయిందనమాట, కలర్ఫుల్ పెయింటింగ్. మొత్తం కిచెన్తో పాటు నా డ్రెస్ పైన కూడా అయ్యింది. సో అదంతా క్లీన్ చేసి నేను వచ్చేలోపు ఇలా జరిగిందనమాట. అండ్ నాకు ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఇప్పటికి కొంచెమే క్లీన్ చేశా, ఇంకా చాలా ఉంది క్లీన్ చేయడానికి. అండ్ ఇప్పుడు నాకు 10 మినిట్స్లో మీటింగ్ కూడా ఉంది. యాక్చువల్లీ ఇవాళ నేను పడుకునే వరకు ఏమేం చేస్తానో మొత్తం చేద్దాం అనుకున్నా, బట్ అస్సలు ఓపిక లేదు. ఐ థాట్ ఆఫ్ షోయింగ్ మై స్కిన్ కేర్ ఆల్సో. వెల్, అది ఇంకో వీడియోకి ప్లాన్ చేస్తాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏమేమి చేస్తాను అనుకుంటున్నా, బట్ ఇలా అవుతుందో లేదో కూడా నాకు కన్ఫర్మేషన్ లేదు. ఇట్లా మీటింగ్ అవ్వంగానే వెళ్ళి అదంతా క్లీన్ చేసేసి ఐ విల్ టేక్ అ క్విక్ షవర్. అండ్ దెన్ చెప్పాను కదా, సాటర్డే సండే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో సాటర్డే సండేకి ఏమేమి చేయాలో ఒక క్విక్ టు డూ లిస్ట్ చేసేసి స్కిన్ కేర్ చేసి పడుకుంటా అంతే. Yeah, I thought I'll end this vlog here. Thank you so much for watching. If you like this video and if you like my content, please click on that subscribe button and support me. And also don't forget to hit that bell icon so that మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నేను వీడియో పోస్ట్ చేసినప్పుడల్లా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. నన్ను సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. Your likes, comments and subscription makes really my day. నేను ఇట్లా యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళి రిఫ్రెష్ చేసి చూసుకున్నప్పుడు ఒక్క వ్యూ పెరిగినా కూడా ఇట్ రియలీ మేక్స్ మై డే దట్ సంబడీ ఈజ్ వాచింగ్ అని చెప్పేసి. ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు పోస్ట్ ది కంటెంట్ యాజ్ రా యాజ్ పాసిబుల్. And we'll meet you in next video and take care. Bye bye.